రాజనీతిలో నలుగురు గొప్పవారిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యే నాటికి కొడుకు హరిశాస్త్రి అశోకా లైలాండ్ కంపెనీలో ఓ చిన్న ఉద్యోగి. ఆయన ప్రధాని అయిన తర్వాత హరిశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్ గా కంపెనీ ప్రమోషన్ ఇచ్చిందిట. వారెందుకు ఇచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోవడానికి నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయి, లేకపోతే నేను చేస్తానని లాల్ బహదూర్ శాస్త్రి అన్నారట. ఒక ముఖ్యమంత్రి చొక్కా తొడుక్కున్న తర్వాత బొత్తం తెగిపోతే నౌకర్ ఆ బొత్తాన్ని నిలబెట్టి కుట్టిన కథను చదువుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒక ఆయన ఎమ్మెల్యే సభ అయ్యాక చేతిలో కద్దర సంచితో రోడ్డు బస్ ఎక్కేవారు. ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య. ఓ సాధారణమైన మత్స్యకారుల కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతిగా 2 జత బట్టలు పెట్టెలో పెట్టుకుని రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. నాయకత్వం కొందరికి సాకు, కొంతమందికి దోపిడీ, కొందరికి అతి తక్కువ మందికి అవకాశం, సేవ. వీరి సంస్కారానికి ఎల్లలేవు. ఎదిగిన కొద్దీ ఒదగడమే సంస్కారం.